చాలా ముఖ్యమైన విషయం ఇది. నేను మిమ్మల్ని అతిశయోక్తులు చెప్పి భయపడడానికి రాలేదు. ఇది వాస్తవం. ఈ సంవత్సరం ఆగస్టు 15న ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఎగరచ్చు. వచ్చే సంవత్సరం ఎగురుతుంది అని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఏ పతాకం ఎగురుతుందో నేను చెప్పక్కర్లేదు, మీరు ఊహించుకోవచ్చు. బెంగాల్లో 93 లక్షలు తీసేశారు, తమిళనాడులో 97 లక్షలు తీశారు, కేరళలో 24 లక్షల మంది తీసేశారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి చనిపోయిన వారి ఓట్లు, అలాగే ఎవరైనా డబుల్ ఎంట్రీ ఉంటే ఆ ఓట్లు కూడా తొలగించి ఒక స్పష్టమైనటువంటి ఓటర్ లిస్టు తయారు చేసే దాంట్లో భాగంగానే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే వాస్తవానికి మిగిలిన రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా వరకు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. దీనికి సంబంధించి అక్కడక్కడ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ కూడా ఈ మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారు. కానీ ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే ఇటీవల కాలంలో పరకాల ప్రభాకర్ గారు, ఎవరైతే రాజకీయ విశ్లేషకులు అలాగే ఆర్థిక విశ్లేషకులు అయినటువంటి పరకాల ప్రభాకర్ గారు, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్నటువంటి అవకతవకలు, ప్రధానంగా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అన్నట్టుగా ఆయన చెప్తున్నటువంటి నిజాలన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది ఒక సామాన్య ప్రజలకు తెలిసేటువంటి అంశం అయితే కాదు. ఈరోజు ఆయన బయట పెట్టబట్టి, ఆయన చెప్పబట్టి తెలుస్తుంది తప్ప, ఏదో జరుగుతుంది రాష్ట్రంలో, ఏదో ఇంటికి వస్తున్నారు, అన్ని లెక్కలు అడుగుతున్నారు, వాటికి చెప్తున్నాం. గతంలో జనాభా లెక్కలు అని చెప్పి రాసుకుంటూ వెళ్ళేవారు కదా, అటువంటి సర్వే ఇదే అనుకుంటే అందులో అడగకూడనటువంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నారని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు ఇటీవల దీనిపై ఫిర్యాదులు చేయటం జరిగింది. అంటే వ్యక్తిగతమైనటువంటి ప్రశ్నలకు, అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా, కులాల కోసం కావచ్చు, వేరే ఇతరత్ర ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. ఇవన్నీ కూడా అభ్యంతరకరం అని చెప్పి మరో పక్క దీనిపై వాగ్వాదం జరుగుతుంటే, పరకాల ప్రభాకర్ గారు చెప్పినట్టు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేటువంటి ముసుగులో ఎంతమంది ఓట్లు తొలగించబడతాయో తెలియదు. 2029 ఎలక్షన్ నాటికి ఈ భారతదేశంలో 16,50,00,000 ఓట్లు కనుమరుగైపోతాయి. వారికి రాజకీయ భాగస్వామ్యం లేనటువంటి పరిస్థితి కలుగుతుంది. దీన్నంతా కూడా ఏ రకంగా చూడాలి, దీన్ని ప్రశ్నించే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఈరోజు ప్రశ్నిస్తున్న వాళ్ళు ఎవరు కూడా రేపు ప్రశ్నించే అవకాశం లేకపోవచ్చు అంటూ ఆయన సంచలనమైనటువంటి నిజాలతో ఓ వీడియో రిలీజ్ చేయటం జరిగింది మీటింగ్లో. అయితే వాస్తవానికి చూసినట్లయితే ఇటీవల తెలంగాణకు సంబంధించి ఒక విషయాన్ని కూడా నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. అంటే ఈయన ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత నాకు దానిపై కూడా ఒక ఆలోచన వచ్చింది. తెలంగాణకు సంబంధించి అమిత్ షా గారు ఈ మధ్యకాలంలో, తెలంగాణలో మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఏ పార్టీ తోటి పొత్తు ఉండదు, ముందుగా పంజాబ్లో పోటీ చేస్తాం, తర్వాత తెలంగాణలో ఒంటరిగానే మేము పోటీ చేస్తాం, ప్రధానంగా ఈ 2 రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. వాస్తవానికి బీజేపీ పార్టీ తెలంగాణలో బలపడినటువంటి పార్టీయా అంటే అటువంటి పరిస్థితి కనబడట్లేదు. తెలంగాణలో ఒక బలమైన పార్టీగా 10 ఏళ్ళు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తర్వాత తెలంగాణ ఇచ్చింది కూడా బీజేపీ పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల తర్వాత మొన్న జరిగినటువంటి 2023 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాస్తవానికి 119 స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధింతే, బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో సాధింతే, ఎంఐఎం పార్టీ 7 స్థానాల్లో, సిపిఎంకి సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీలేమో 1 స్థానం. పోనీ ఇక్కడ ఏమన్నా మెజార్టీ సీట్లు బీజేపీ సాధించింది అనుకుంటే, 2023 ఎలక్షన్కి సంబంధించి బీజేపీ సాధించినటువంటి సీట్లు 8 సీట్లు. అందులో ఒకటి రాజా సింగ్ గారి మధ్యకాలంలో రాజీనామా చేస్తే ప్రస్తుతానికి బీజేపీకి అసెంబ్లీలో ఉన్నటువంటి బలం 7 సీట్లు మాత్రమే. మరి 7 సీట్లు సాధించినటువంటి పార్టీ మేము ఈరోజు ఒంటరిగా పోటీ చేస్తాం అంటే, అధికారంలోకి ఎవరైనా సరే ఎలక్షన్లో పోటీ చేస్తే ఏమనుకుంటారు? ఖచ్చితంగా మేము అధికారంలోకి రావాలి అన్నట్టుగానే పోటీ చేస్తారు. కానీ ఈరోజు ఒంటరిగా మేము పోటీ చేస్తాం, మేము గెలవగలమని చెప్పేసి అమిత్ షా గారు చెప్తున్నారంటే, ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు చేస్తున్నటువంటి ఆ విశ్లేషణ, ఆయన చెప్పే దాన్ని బట్టి ఇప్పుడు అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ని కంపేర్ చేసుకుంటే, మొన్న 2026 డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్లో వీగిపోయింది. తర్వాత 5 రాష్ట్రాలకు ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ వచ్చే నెలలో శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనో ఎప్పుడో మొత్తానికి మళ్ళీ ఆ బిల్లు మళ్ళీ పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతున్నారు.
అంటే నియోజకవర్గాల పునర్విభజన బిల్ అయిపోతే పూర్తయితే తెలంగాణలో కూడా అన్ని రాష్ట్రాలు, తెలంగాణ ఏంటి అన్ని రాష్ట్రాల్లో కూడా నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం 119గా ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించి, అంటే ఆంధ్రప్రదేశ్ కంటే ముందు తెలంగాణలో ఎలక్షన్స్ వస్తాయి తెలిసిందే కదా. దానికిలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు అవి 200 దాటి వెళితే ఇప్పుడున్నటువంటి తెలంగాణలో ఇప్పుడు వీళ్ళ 64 సీట్లేమో కాంగ్రెస్కి వచ్చింది, 39 సీట్లు బీఆర్ఎస్కి వచ్చాయి, అలాగే 8 సీట్లు బీజేపీకి వచ్చాయి, 8 సీట్లేమో ఎంఐఎంకి వచ్చాయి. ఈ సీట్లన్నీ చూసుకుంటే ఇప్పుడు ఒక 200 నియోజకవర్గాలు అయింది అనుకోవచ్చు పునర్విభజన జరిగితే. ఈ 119 స్థానాలు చూస్తే మిగతా ఎన్ని స్థానాలు ఉన్నాయి? 80 స్థానాలు ఉన్నాయి. అంటే మెజార్టీ స్థానాలు 80 స్థానాల్లో బీజేపీ అధికారంలోకి రావచ్చా? అంటే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే పునర్విభజన జరిగింది కాబట్టి, నియోజకవర్గాలన్నీ పెరిగాయి కాబట్టి బీజేపీ అధికారంలోకి రాగలిగింది, మేము అందుకే ఒంటరిగా పోటీ చేసాం అని చెప్పుకోవడానికి అవకాశం ఉండొచ్చా? అంటే మరోపక్క తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఇటీవల కాలంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు తనది ఒక జాతీయ పార్టీగా ఆయన ప్రకటించుకుంటున్నారు. అలాగే తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు ఆయన. రేపొద్దున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ప్రతి ఎన్నికల్లో కూడా మేము పోటీ చేస్తామని అన్నారు. మొన్న జూబ్లీ హిల్స్ దగ్గర ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ప్రధానంగా చెప్పిన మాట ఏమిటి? మిగిలిన పార్టీలు నాతో కలిసి వస్తాయో రావో నాకు తెలియదు, మేము పోటీ చేస్తాం. అంటే వాళ్ళు కలిసి వస్తారో లేదా, కలిసి వస్తే మేము కలిసి పోటీ చేస్తాం, అంతేగాని నేను ఏ పార్టీ తోటి కలవనో నేను ఒంటరిగా పోటీ చేస్తానని ఆయన చెప్పలేదు. అయితే మనం ఏమనుకున్నాం, అమిత్ షా గారు ఎప్పుడైతే ఒంటరిగా పోటీ చేస్తానన్నారో, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏమో బీజేపీతో అలియన్స్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీతో అలియన్స్లో ఉంటే జనసేన పార్టీ కొన్ని స్థానాలు సంపాదిస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు 7 స్థానాలు ఉన్నాయి. జనసేన పార్టీ కూడా ఎక్కువగా స్థానాలు సంపాదించవచ్చు, పొజిషన్కి రావచ్చు అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు భావించారు. అయితే అమిత్ షా గారు ఆ స్టేట్మెంట్ అవగానే ఇప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా లేదా అనుకున్న తరుణంలో ఇప్పుడు దాన్ని జాతీయ పార్టీగా ప్రకటించారు. మన ఢిల్లీ వేదికగా మాట్లాడారు. తెలంగాణ రాజకీయాలపై ఆయన యొక్క ప్రశ్నలు సంధిస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి వల్ల ప్రాంతీయ విభేదాలు ఏర్పడుతున్నట్టు సడన్ గా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఒకసారిగా, అంటే జూబ్లీ హిల్స్ దగ్గర రేవంత్ రెడ్డి గారు చాలా మంచి మనిషి, నాకు చాలా సన్నిహితుడు అని చెప్పిన వ్యక్తి, అతని వల్ల ప్రాంతీయ విద్వేషాలు రగులుతున్నాయి, ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ కూడా నన్ను కామెంట్ చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు అన్నట్టు ఆయన తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. వాస్తవానికి చూస్తే జనసేన పార్టీ బీజేపీ పార్టీకి అత్యంత సన్నిహితమైన మిత్రులు. ఇప్పుడు మేము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పేసి బీజేపీ పార్టీకి చెందిన అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగిపోతే వాళ్ళు పోటీ చేసి, ఇక్కడ ఒంటరిగా పోటీ చేసి ఇద్దరు కలిపి అలయన్స్గా ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడున్నటువంటి 119 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ ఇవన్నీ సంపాదించుకుంటే మిగిలిన పెరిగినటువంటి స్థానాలన్నింటిలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చి ఉందా? అందుకనే మేము ఒంటరిగా పోటీ చేస్తామన్న ధైర్యం చేస్తున్నారా? అంటే కేవలం 7 సీట్లు మాత్రమే సాధించినటువంటి తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి మేము విజయం సాధించగలమని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారంటే ఆ నమ్మకం ఎక్కడిది? ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓట్లు తొలగింపబడుతున్నాయి అన్నటువంటి విషయం పక్క పెడితే మాకు ఈవీఎంలు ఉన్నాయి, ఈవీఎంల ద్వారా మేము అధికారంలో రాగలము అన్న ధీమాతోటే ఈ వ్యాఖ్యలు చేశారన్నటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఇప్పటి నుంచి అంటే ఈ పరకాల ప్రభాకర్ గారు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మనం చూసినట్లయితే ఆయన చెప్పినప్పటి నుంచి కూడా నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా చేసి తీరుతారు. డీలిమిటేషన్ బిల్ అయితే ఈసారి పాస్ అవుతుంది. ఎందుకంటే మమతా బెనర్జీకి సంబంధించి తృణమూల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా బీజేపీకి మద్దతుగా వెళ్ళిపోయారు. ఎక్కడైతే మిగిలిన ఎంపీలు చాలా మంది ఇప్పుడు మద్దతు ఇస్తున్న తరుణంలో ఖచ్చితంగా బిల్ పాస్ అవుతుంది. ఆ బిల్ పాస్ అయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి అవకాశాలు మెరుగుపడతాయి. ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా కూడా ఎంతమంది ఎన్ని ఓట్లు పోయి అని చెప్తున్నారు. ఏకంగా ఈరోజు పరకాల ప్రభాకర్ గారు చెప్తున్నటువంటి అంశం చూస్తే బీహార్లో 63 లక్షల ఓట్లు, 63 లక్షలు ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా తొలగించారు. అంటే 60 నుంచి 80 లక్షల వరకు కూడా ఓట్లు తొలగించడం, చేర్చడం అనే ప్రక్రియ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కానీ 60 లక్షల వరకు, 63 లక్షల వరకు. అలాగే పశ్చిమ బెంగాల్కి సంబంధించి 93 లక్షల వరకు, తమిళనాడుకు సంబంధించి 97 లక్షల వరకు. అలాగే ఉత్తరప్రదేశ్, ముఖ్యంగా ఇక్కడ ఉత్తరప్రదేశ్ చాలా బలమైనటువంటి పార్టీగా ప్రస్తుతానికి బీజేపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రాష్ట్రానికి సంబంధించి 2.83 కోట్లు, అంటే 2,83 లక్షల ఓట్లు అక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా మాయమైపోయాయి. మనుషులు మాయమైపోయారంటే అనుకోవచ్చు, ఓట్లు మాయమైపోయాయి. అలాగే మధ్యప్రదేశ్కి సంబంధించి 34, గుజరాత్కి సంబంధించి 68 లక్షలు,
రాజస్థాన్‌కి సంబంధించి 31,00,000, అలాగే ఛత్తీస్‌గఢ్‌కి సంబంధించి 25,00,000, కేరళకి సంబంధించి 24,00,000 వరకు. అయితే తెలియకుండా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ ప్రక్రియ జరిగిందని చెప్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని ఓట్లు మిస్ అయిపోతాయి అంటే ప్రధానంగా ఇక్కడ పశ్చిమ బంగాల్‌లో ముస్లిం ఓటింగ్ ఎక్కువగా ఉంది. కొన్ని కొన్ని ఏరియాల్లో 80% ముస్లిమ్స్ ఉన్నటువంటి ఏరియాల్లో కూడా బీజేపీ పార్టీకి చెందినటువంటి నాయకులు గెలిచారు. అంటే దీన్ని ఏ కోణంలో చూడాలి? ప్రధానంగా అక్కడ జరిగినటువంటి ఎలక్షన్ వ్యవహారాన్నంతా కూడా మమతా బెనర్జీ తప్పుపట్టారు గానీ ఆవిడ చేతులు దాటిపోయాయి. ఇంకేం చేయలేం. ఎలక్షన్‌కి ఎప్పుడైతే రిజల్ట్ వచ్చాయో ఆవిడ చేయి దాటిపోయింది పరిస్థితి అంతా కూడా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ చూస్తే ఆయన ప్రధానంగా చెప్తున్నది 16,50,00,000 ఓట్లు 2029 ఎలక్షన్ కల్లా వాళ్ళ రాజకీయ భాగస్వామ్యం లేకుండా పోతారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు ఓటు వేయని పరిస్థితి ఉంటే ఓటు లేనివాడు భారతదేశంలో ఆడు చనిపోయినోడితోటే సమానం. వాడికి ఓటు హక్కు బతికి ఉండి మంచం మీద లేవలేని స్థితిలో ఉన్నవాడు కూడా ఎలక్షన్ అయినప్పటికీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి వెళ్ళి ఓటేసి వస్తాడు. అటువంటిది ఇన్ని కోట్ల ఓట్లు ఈ దేశంలో మాయమైపోతే రేపొద్దుట ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చేయబోతుంది? అంటే పూర్తిగా దీన్ని మతతత్వ దేశంగా మార్చేయాలన్నటువంటి అంశంతోటి ఈ ఎస్ఆర్ అనే ఓటర్ ప్రక్రియ ద్వారా మైనార్టీకి సంబంధించినటువంటి క్రిస్టియన్ ఓట్లు గాని, లేతే క్రిస్టియన్ ఓట్లతో పాటు ముస్లిం ఓట్లు గాని ఇవన్నీ కూడా తొలగించే ప్రక్రియ ఉందా? ఈ దేశంలో 30% వరకే ఎస్సీస్ ఉన్నారు. ఎస్సీస్‌లో 20% అబోవ్ అందరూ కూడా క్రిస్టియన్సే ఉంటారు. ప్రధానంగా క్రిస్టియన్ ఓట్లు తొలగించేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రధాన బలం క్రిస్టియన్ ఓటింగ్ అని చెప్పుకోవచ్చు. దళిత క్రిస్టియన్ ఓట్లు అని చెప్పుకోవచ్చు. అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఉన్న దళిత సామాజిక వర్గాల్లో ప్రధానంగా ఈ క్రిస్టియన్ ఓటింగ్ అనేది ఎక్కువగా. ఒకవేళ అంటే మొన్న ఇటీవల రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు కదా! ఆయన కూడా చెప్పారు. 20% ఉన్నటువంటి ఓటింగ్ మాకు అవసరం లేదు అంటే ఆయనకు తెలుసు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి 20% ఓట్లు కూడా మాయమైపోతాయని ఆయనకు తెలుసా? ఆ ఉద్దేశంతోటే మాకు 20% ఉన్నటువంటి ఓట్లు మాకు అవసరం లేదని ముందుగానే ఆయన చెప్పగలిగారా? ఎందుకంటే కూటమి పార్టీలో ఉన్నాడు. అందులో రాజ్యాంగబద్ధమైన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అంటే ఆయనకి తెలుసు. ఢిల్లీ స్థాయిలో నేతలతో వాళ్ళందరితోటి కూడా ఈయనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఏం జరగబోతుందో తెలుసు. అంటే సామాన్య పౌరులకైతే తెలీదు. ఇప్పుడు పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు 3,000 ఓటింగ్ మిషన్‌లో అసాధారణమైనటువంటి 3,500 ఓట్లలో బూతుల్లో అసాధారణమైనటువంటి ఓటింగ్ నమోదైంది 2024 ఎలక్షన్స్‌లో. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అదే కారణం కావచ్చు. భారీ మెజార్టీలు ఎలాగొచ్చి అర్ధరాత్రి దాటిన తర్వాత 17 లక్షల ఓట్లు పైగా నమోదయ్యే ఈవీఎం మిషన్‌లో ఇదన్నీ కూడా ప్రభావితం చేశాయని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తున్నా ఇది తప్పు. ఈయన చెప్పేదంతా అవాస్తవం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలున్నాయి. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి కూడా ఆయన చెప్తుంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వారు ఏదైతే ఈవీఎం మిషన్ల ద్వారా ఈ రకమైనటువంటి మతలబు జరిగిందని ఆయన చెప్పినప్పుడు దాన్ని ఖండించలేకపోతున్నారు ఎవరు కూడా. ప్రతి రాష్ట్రంలో కూడా ఈరోజు మేము అధికారంలోకి రాగలం 2029లో కూడా మొత్తం పూర్తిగా కూడా అన్ని రాష్ట్రాల్లో సౌత్‌కి సంబంధించినటువంటి రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను ప్రభావితం చేసి ఇక్కడ కూడా బీజేపీ పార్టీ పాగా వేయడానికి చూస్తుంది. అంటే తమిళనాడులో అయితే విజయ్ హవా ముందు అయితే ఆయన కూడా బొటాబొటీగా స్థానాలు పూర్తి మెజార్టీ అంటే మ్యాజిక్ ఫిగర్ వరకు చేరుకోకపోయినా ఇవన్నీ పరిస్థితులను కూడా తట్టుకుని అక్కడ తమిళ్ యొక్క సెంటిమెంట్ ఆ రకంగా వర్కౌట్ అయింది. ఆయన ధైర్యంగా పోటీ చేయటంతో తమిళనాడులో ఆయన ముఖ్యమంత్రి అవ్వగలిగారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారికి అదే చరిష్మా ఉంది. ఇప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఈ చరిష్మాను ముందు పెట్టుకుని రేపు పొద్దున ఎలక్షన్‌కి వెళ్ళినా ఎవరైతే ఆయన పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా తొలగించేసే పరిస్థితి వస్తే రేపు పొద్దున మళ్ళీ ఏ పార్టీ వస్తది? ఏ ప్రభుత్వం వస్తది? అన్నటువంటి గందరగోళం కూడా నెలకొదా? ప్రధానంగా ఇన్ని ఓట్లు మరి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా మాయమైపోయే పరిస్థితి ఉందంటే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా గౌరవిస్తారు? అంటే ఈ దేశంలో ముఖ్యంగా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేసి సరికొత్త రాజ్యాంగాన్ని నిర్ణయించి మోడీ రాజ్యాంగాన్ని మళ్ళీ భారతదేశంలో ప్రవేశపెట్టి కలకాలం ఈ భారతదేశాన్ని మోడీ రాజ్యాంగంతోటే పరిపాలించాలన్నటువంటి కుట్ర జరుగుతుందన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే తాజాగా పరకాల ప్రభాకర్ గారు, యోగేంద్ర యాదవ్ లాంటి విమర్శకులందరూ కూడా చేస్తున్నటువంటి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజం కాదు, ఇదంతా అబద్ధం, జరుగుతున్నటువంటి విషయం ఇది. ఇదంతా పారదర్శకంగా ఓట్ల తొలగింపు అన్నది చనిపోయినటువంటి ఓట్లు లేకపోతే డబుల్ ఎంట్రీలో ఉన్నటువంటి ఓట్లు మాత్రమే తొలగిస్తున్నామని చెప్పి దీనికి స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయితే ప్రతి రాజకీయ పార్టీ కూడా దీనిపై ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. నోరు మూసుకుని ఉంటే ప్రస్తుతానికి రేపు ప్రొద్దుట మనం ఇంట్లో కూర్చుంటే కూడా అక్కడ ఓటింగ్ మిషన్లో మన ఓటు పడిపోయి నువ్వు వచ్చావు వేసావు వెళ్ళిపో
అని చెప్పి బయటికి తరిమేసే పరిస్థితి ఏర్పడుతుందేమో. ఈ భారతదేశంలో పూర్తిగా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని తుడిచిపెట్టేసి మళ్ళీ మనువాద సంస్కృతిని తీసుకొచ్చి ఈ క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ లాంటి వాళ్ళందరూ ఓట్లు తొలగించేసి అవసరమైతే రేపు ప్రొద్దుట వాళ్ళని చంపేసిన ఆశ్చర్యపడక్కర్లేదా? అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతానికి పరిపాలన చేస్తుందా అని చూస్తుంటే ఈ రోజు జరుగుతున్నటువంటి వ్యతిరేకత అంతటికి కూడా ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి సమాధానం చెప్తుంది, ఏం జరగబోతుంది అన్నది మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం.